సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాక సూర్య, జ్యోతి అయితే ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక సునంద అన్న మాటల్లో అయితే సూర్య, జ్యోతి ఇద్దరు గుర్తు తెచ్చుకుంటారు. మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ మాత్రమే మిగులు ఉన్నాయి. అయితే నా కొడుకును పెళ్లి చేసుకోమనండి మీ కూతుర్ని, లేకపోతే మీరే జైలుకి వెళ్ళండి అని సునంద చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని సూర్య, జ్యోతి వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక సూర్య ఇలా అంటూ ఉంటాడు, మనం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాం జ్యోతి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని జ్యోతి అయితే, మీరు ఇంకొక ఆప్షన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారండి? నా కూతురు భవిష్యత్తు బాగుండాలనే కదా ఆ తప్పు తను చేస్తే ఆ నేరం నేను వేసుకున్నాను. ఇప్పుడు తెలిసి ఎలా ఇస్తానండి నా కూతుర్ని అతనికి? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నేనే జైలుకు వెళ్తాను అని చెప్పి జ్యోతి అయితే తన నిర్ణయాన్ని చెప్తుంది. అది విని సూర్య ఇలా అంటూ ఉంటాడు, లేదు జ్యోతి, నువ్వు జైలుకు వెళ్తే మనం లాయర్స్, మనకున్న పరువు పోతుంది, పేరు ప్రతిష్టలు పోతాయి. అలా అని కాదు, కానీ తను పెళ్ళి విషయం చెప్తే ఏమంటుందో ఏంటో జీవన అని చెప్పి అంటూ ఉంటాడు. లేదండి, జీవన భవిష్యత్తు బాగుండాలనే కదా ఆ నేరాన్ని నా మీద వేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నా కూతురుని నేను బాగా చూసుకుంటాను. అందుకే ఆ తప్పుని నా మీద వేసుకున్నాను కాబట్టి నేనే ఆ శిక్షను అనుభవిస్తాను. నా కూతురికి ఎందుకండి ఆ శిక్ష? నేను జైలుకు వెళ్ళి శిక్షను అనుభవిస్తానని చెప్పి జ్యోతి తన నిర్ణయాన్ని సూర్యతో చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.